తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ తయారు చేయాలని విద్యా కమిషన్ను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలని సూచించారు. విద్యా కమిషన్ విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ నడి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఏం ఆదేశాలు జారీ చేశారు? ఆ వివరాలేంటి? రాకేష్, విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రాథమిక విద్యా స్థాయిలో ఎలాంటి సంస్కరణలు అవసరమనే విషయంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. విద్యా కమిషన్ అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ వంటి మేధావులతో కూడా ఈ సమావేశంలో వివిధ అంశాలు చర్చించారు. ముఖ్యంగా వీటన్నిటిని కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వక్తలు అదేవిధంగా కమిషన్ సభ్యులతో పాటు సీఎం కూడా అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలు విదేశాల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారు, అక్కడ జరిగినటువంటి మార్పులు ఏంటి అనే అంశాలపైన విద్యా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరు మురళి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఒక పాలసీని తయారు చేయాలని విద్యా కమిషన్ ను ఆదేశించారు. ఆ పాలసీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి, అదేవిధంగా ఆచరణకు సాధ్యమయ్యే విధంగానే ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ ఉండాలని ఆదేశించారు. మొత్తం మీద జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా విద్యా విధానం అనేది ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భాష ఉండాలి, అదేవిధంగా విషయ పరిజ్ఞానం రెండు ఒకే సమాంతరంగా ఉండే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి కూడా విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తుందని స్కిల్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాలతో పాటు అంగన్వాడీలు అదేవిధంగా అమ్మ ఆదర్శ కమిటీలు, ఉపాధ్యాయుల నియామకాలు, యూనిఫామ్ల పంపిణీ ఇవన్నీ కూడా చేస్తున్న ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి విద్యా కమిషన్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఏ విధంగా మెరుగుపరిచారనే అంశాలపైన కూడా వీటిని చేయాలని కూడా సూచించారు. దీనికి సంబంధించిన జయప్రకాష్ నారాయణ కూడా పలు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం 1960 నుంచి జరిగినటువంటి మార్పులన్నీ కూడా విద్యార్థుల్లో ఏ విధంగా నష్టం కలిగించాయో వాటిని వివరించారు. అది ముఖ్యంగా పరీక్షల విధానం, అదేవిధంగా విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి, బోధన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి, పాఠశాలల్లో తనిఖీలు ఎలా చేపట్టాలి అనే అంశాలపైన చెప్పి వారందరికీ సూచనలు ఇచ్చారు. ఈ విధంగా ఉన్నతాధికారులు కూడా పలు సూచనలు ఇచ్చిన తర్వాత వీటన్నిటిని క్రోడీకరించి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యమయ్యే ఒక పాలసీ తయారు చేయాలని విద్యా కమిషన్ ముఖ్యమంత్రి ఆదేశించారు. ధన్యవాదాలు నాగేష్ చారి.